గుడ్ మార్నింగ్ ఇంటర్లింక్ ఫ్యామిలీ మెంబర్స్. ఇంటర్లింక్లో కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది. అదే డిఏఓ అనగా ఇంటర్లింక్ కాయిన్స్ హాల్వింగ్స్ జరుగుతున్నవి. హాల్వింగ్స్ ఏ విధంగా జరుగుతుందంటే, ఇప్పుడు మనకు వచ్చే హాల్వింగ్ చేస్తే ఇప్పుడు మనకు మైనింగ్ చేసినప్పుడు 30 కాయిన్స్ వస్తున్నాయి కదా, అవి 50%కు తగ్గుతాయి. ఇంతకు ముందుకు రిఫర్ చేసినప్పుడు 500 టోకెన్స్ వచ్చినాయి కదా, అవి కూడా తగ్గిపోతాయి. ఈ డిఏఓ కావాలి అంటే మనము ఎస్ అని లేదంటే నో అని చెప్తే సరిపోతుంది. దానికోసం మనకు ఇంటర్లింక్ ఓటింగ్ని కూడా తీసుకొచ్చింది. ఆ ఓటు ఎలా చేయాలనేది ఇప్పుడు మనం నేర్చుకుందాం. యాప్ ఓపెన్ చేసిన తర్వాత మార్కెట్ ప్లేస్కు వెళ్ళండి. మార్కెట్ ప్లేస్లో హాట్ యాప్స్ ఉంటాయి. హాట్ యాప్స్లో డిఏఓ కనిపిస్తున్నది. డిఏఓను ఓపెన్ చేయండి. ఇక్కడ డిఏఓ ఓపెన్ చేసిన తర్వాత యాక్టివ్ మీద ప్రెస్ చేయండి. ఈ డిఏఓకి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇక్కడ కనిపిస్తున్నది. ఈ డిఏఓ 1 డే 1 అవర్ 37 మినిట్స్కు క్లోజ్ అయిపోతుంది. అంటే సుమారుగా 2025 డిసెంబర్ 24 రోజు క్లోజ్ అయిపోతుంది. ఈ డిఏఓలో ప్రతి ఒక్కరూ మన గ్రూప్ మిత్రులు అందరూ డిఏఓకు సపోర్ట్ చేయడం కానీ రిజెక్ట్ చేయడం కానీ చేయండి. సపోర్ట్ చేస్తే వాళ్ళు చేసే హాల్వింగ్కు మనం ఎంకరేజ్ చేస్తున్నామని అర్థం. ఇక ప్రతి బేస్లో వచ్చే కాయిన్స్ను చూపిస్తున్నారు. ఇప్పుడు బిఫోర్ వచ్చేవి ప్రతి మైనింగ్లో 30 కాయిన్స్ వస్తే ఇక్కడ తగ్గిపోతున్నాయి చూడండి. సుమారుగా 0.5 0.5 20 కాయిన్స్ రావడానికి ఉన్నాయి. ఇప్పుడు 30 కాయిన్స్ వచ్చినప్పుడు తగ్గిపోయి 15 కాయిన్సే ఈ డిఏఓలో జరగడానికి ఉన్నది. కాయిన్స్ అన్నీ కంపెనీ దగ్గరే కొన్ని ఉండిపోతాయి. కొత్తగా వచ్చే యూజర్స్ కోసం ఆ కాయిన్స్ని అట్లా ఉంచుతున్నారు అన్నట్టు. డిఏఓ ఓటింగ్కు సపోర్ట్ చేయాలంటే ఇక్కడ ఉన్నది అగ్రీ అని ఇవ్వండి. లేదు మేము వ్యతిరేకిస్తున్నామంటే రిజెక్షన్ ఇవ్వచ్చు. లేదు మాకు ఎలాంటి ఉపయోగం లేదు అనుకుంటే అబ్స్టెయిన్ అనే దాన్ని ఇచ్చేసి మనం చేస్తే సరిపోద్ది. ఈ డిఏఓలో ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేయండి. డిఏఓలో పార్టిసిపేట్ చేయడం వల్ల HCS కూడా పెరుగుతుంది అంట. ఓకేనా ఫ్రెండ్స్, అందరూ డిఏఓలో ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయండి. బాయ్.